పురాణాల ప్రకారం మంగళవారం ఆంజనేయునికి ఎందుకు అంకితం చేయబడింది, ఆయన పూజకి ఎందుకంత ప్రాధాన్యత, అలానే మంగళవారానికి అధిపతి అయిన కుజగ్రహం గురించి చెప్పుకున్నాం కదండి. ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ వీడియోని లింక్ చేస్తున్నాను, ఒకసారి విజిట్ చేయండి. పూర్వం శివుడు ఘోర తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శ్వేత బిందువు ఒకటి నేల మీద పడినప్పుడు భూమాత దానిని పట్టుకుని గర్భం దాలుస్తారు. అలా కలిగిన సంతానమే ఈ కుజుడు. ఈయన తరువాతి కాలంలో ఘోర తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొంది నవగ్రహాల్లో ఒక గ్రహముగా ఉండుటకు వరం పొందారు. అంతేకాక ఈయనకి అంగారకుడు అని పేరు. నవగ్రహాల్లో అతిపెద్ద గ్రహం కూడా ఈయనేనండి. ఈయన ఎర్రటి ఛాయ కలిగి దృఢమైన శరీరంతో ఉంటారు. అందులోనూ నవగ్రహాల అన్నిటిలో ఈయన దయామయుడు అని పేరు. ఈయనను ఆశ్రయించిన వారికి డబ్బు, ఐశ్వర్యం, శత్రువులు లేకపోవడం, చక్కని ఆరోగ్యం, సంతానం కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టే మన జాతకంలో ఉండే గ్రహాల స్థానం బట్టి ప్రతికూల లేదా అనుకూల ప్రభావం మన మీద పడుతుంది. అనుకూలంగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ప్రతికూల స్థానంలో ఉన్నప్పుడే కొన్ని దోషాలు మన జాతకంలో వెన్నంటే ఉంటాయి. అలానే కుజుడు ప్రతికూల శక్తిని చూపించే స్థానంలో ఉన్నప్పుడు కుజదోషం మనలో చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. పెళ్లి లేట్ అవ్వడం, అలానే ఈ కుజుడు అనుగ్రహం లేకపోవడం వల్ల సంతానం లేట్ అవుతుంది, రుణబాధలు పెరుగుతాయి, శత్రువులు పెరుగుతుంటారు, ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కాబట్టి మంగళవారం రోజు ఈయనకి ఎంతో ఇష్టమైన ఎర్రటి రంగు కలిగిన పువ్వులు, వస్త్రాలు స్వామికి సమర్పించి ఆయన అష్టకం చదువుకుంటే ఎంతో మంచిదండి. అలానే స్కంద పురాణం ప్రకారం కూడా ఈ కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. మనలో ఎంతో మందికి 7 మంగళవారాల పాటు చేసే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక ఆరాధన గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఈ అభిషేకాన్ని ఫాలో అవుతుంటారండి, ఒక వ్రతంలా ఆచరిస్తారు. చాలా పవర్ఫుల్ కూడా. స్వచ్ఛందంగా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. నా లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అది. అన్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. సెకండ్ వీక్కి నాకు రిజల్ట్ తెలిసిపోయింది. చాలా పవర్ఫుల్ అండి. కాకపోతే ఏదైనా, ఏ పూజ అయినా, ఏ వ్రతమైనా మనకి రిజల్ట్ ఇవ్వాలి అంటే మనం ఆ కోరికని న్యాయబద్ధంగా కోరుకోవాలి. అప్పుడు అన్నీ కూడా మనం వెన్నంటే ఉంటాయి. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మన కర్మే మన జీవితంలో జరిగే ప్రతి దానికి మూలం. అయితే ఈ అభిషేక ఆరాధనకి వస్తే సుబ్రహ్మణ్యుణ్ణి, మంగళవారానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యుణ్ణి నిష్టగా 7, 9, 11, 21 ఇలా అనుకొని అన్ని మంగళవారాలు నిష్టగా అభిషేకం, కుదిరితే పంచామృతం లేదంటే ఆవు పాలతో చేసిన ఆయన ప్రసన్నుడవుతాడు. కుజదోషాన్ని నివారించుకోవచ్చని, ఆ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకొని రుణ బాధలు, సంతానం లేకపోవడం, పెళ్లి లేట్ అవ్వడం, శత్రువులు ఇవన్నీ తగ్గిపోతాయని మన పెద్దలు మనకి తెలియజేస్తున్నారు. అలానే మన రియల్ లైఫ్లో కూడా ఈ 7 వారాల సుబ్రహ్మణ్యేశ్వర అభిషేక ఆరాధన రిజల్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఒకసారి కనుక్కొని చూడండి. అలానే ఈ మంగళవారం రోజు ఎర్రటి పువ్వులతో దుర్గాదేవి ఆరాధన కూడా విశేష ఫలితాన్ని ఇస్తుందని కూడా చెప్తుంటారండి. ఏదైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం న్యాయబద్ధంగా ఉండి ఆ కోరిక న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఆ దైవశక్తి మనం వెన్నంటే ఉంటుంది. మంగళవారం పాటు ఎస్పెషల్లీ కుజదోషంతో బాధపడుతున్న వాళ్ళు, కుజుడి యొక్క ప్రతికూల శక్తిని అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు హనుమంతుడిని కానీ లేదా మంగళవారి అధిపతి అయిన ఈ సుబ్రహ్మణ్యుడిని కానీ, దుర్గాదేవిని కానీ మనస్ఫూర్తిగా ఆరాధన చేయండి. ఖచ్చితంగా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. థ్యాంక్ యూ.